తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మరిపెడ మున్సిపల్ పట్టణంలోని ప్రముఖ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. ఆలయ అర్చకులు స్వామివారికి పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలను, అలంకారాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారు సీతా సమేతుడై విశేష దివ్యాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పవిత్రమైన ఈ రోజున స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోవడానికి మరిపెడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. జై శ్రీరామ్, గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు పునీతులయ్యారు. మొట్టమొదటి పండుగ ఇప్పటి నుండి 15 రోజులకోసారి పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి అంటే ఆ యొక్క నారాయణమూర్తి శయ్యాదివాసంలోకి వెళ్తారు. 4 నెలలు తొలి ఏకాదశి నుండి మనం చేసే పూజలు కూడా అన్ని కూడా చూసుకొని ఆ తర్వాత ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఆ యొక్క స్వామి వారు మనకు ప్రత్యక్షమవుతారు. ఇప్పటిదాకా మనం చేసే పూజలన్నీ కూడా అందుకుంటూ ఉంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా మరిపుడు బంగ్లా రామాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాము. భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఆ యొక్క స్వామి వారు ఇప్పుడు కూడా సదా భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఎవరైతే స్వామి వారిని దర్శించుకుంటారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఆ యొక్క ఆశీర్వాదం పొంది ధరిస్తున్నారు వచ్చిన భక్తులు కూడా. జయ శ్రీమన్నారాయణ. ఈ రోజు స్వామి వారికి విష్ణు సహస్రనామ పారాయణం 11 సార్లు